అతి చేస్తున్న దివ్య, యాటిట్యూడ్ కా బాప్ అని అంటున్న దివ్య. ఎందుకు ఇలా అంటున్నానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో నామినేషన్స్లో రీతు మాట్లాడిన ప్రతి పాయింట్ దివ్య గురించి నాకు కరెక్ట్ అనిపించింది. 100% షీఈ్ అ మ్యానిపులేటర్. నేను చాలాసార్లు ఈ విషయం చెప్పాను. తను ఒక మనిషిని కంట్రోల్ చేసే విధానం కానీ అంటుంది కదా, అంటే వాళ్ళు పప్పెట్స్ వాళ్ళు చిన్నపిల్లల అని. లేదండి, ఎవరు అక్కడ పప్పెట్ కాదు, ఎవరు బేబీ కూడా కాదు, ఎవరికి బేబీ సిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే కొన్నిసార్లు కొంతమంది మాటలు చాలా కన్విన్సింగ్గా ఉంటాయి. సో దానివల్ల మనం తెలియకుండానే వినేస్తాం అనమాట. సో అలానే దివ్య విషయంలో బర్నీకి జరిగింది, సుమన్కి జరిగింది, రాము అండ్ ఇమ్మాన్యుల్ కళ్యాణ్ కూడా అదే జరుగుతున్నారు. సో దానివల్ల గ్రూప్ ఆఫ్ పీపుల్ని తను ఆడిస్తుంది అని అనుకోవడం అయితే తప్పేం కాదనమాట. రెండు తన అవకాశవాది అని ఇంకొక ఫీలింగ్, నాకు అవసరానికి ఒకలాగా మాట్లాడుతుంది అనిపిస్తుంది అనమాట. సో బర్నీ గారి విషయంలో హార్ట్ నాకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి తనని నామినేట్ చేయాలి అని అనుకున్నాను. అసలు మీరు ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోండి, నేనే నామినేట్ చేసేస్తానంటది. లాస్ట్ వీక్ కూడా ఆ నేమ్ ట్యాగ్ ఏదైతే ఉందో అది పోగొట్టుకోవడం కోసమే చేసింది ఒక డ్రామా అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతే అంత ఏడ్చేస్తున్నావు, ఆయనకి దెబ్బ తగిలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అంత ఏడ్చేస్తున్నావు, ఆయన లేకుండా నేను ఇంట్లో ఉండలేను అని అంటున్నావు. సో అలాంటప్పుడు నువ్వు మళ్ళీ ఆయన్ని నామినేట్ చేయాలని ఎలా అనుకుంటావు? ఇప్పుడు ఆ పర్సన్ నీతో ఉండాలనుకున్నప్పుడు ఏం జరిగినా నువ్వు వితౌట్ నామినేషన్ నువ్వు సార్ట్అవుట్ చేసుకుంటావు కదా. తిన మాత్రం ఎవరి మీదైనా అరిచేయచ్చు, తను మాత్రం ఎవరి మీద అరవకూడదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. సో నిన్న రీతు చెప్పిన పాయింట్స్కి పొగరగా వెళ్ళి కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ కూర్చొని అక్కడ నామినేషన్కి వాటర్ పోస్తుంటే కూర్చొని చూసారు. నాకు అస్సలు ఆ యాటిట్యూడ్ నచ్చలేదు అనమాట. అన్నీ నాకే తెలుసు, పీకినార్తి అనే ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తనలో ఉంటుంది. అది చూస్తేనే ఒళ్ళు బగబగా మండిపోతుంది అనమాట. ఏంట్రా బాబు ఈ అమ్మాయికి ఎంత బలుపు, ఆ కంటి చూపు కానీ చూసే విధానం కానీ. ఆ అమ్మాయి వచ్చిన కొత్తలో కళ్యాణ్కి అసలు నీ చూపు అంటేనే నాకు నచ్చదు, నువ్వు మాట్లాడే విధానం నాకు నచ్చదు, నిన్ను చూస్తేనే మండుతుంది అంటది. యాక్చువల్లీ ఆ అమ్మాయిని చూస్తే మండుతుంది అనమాట. అంత ఓవర్ యాటిట్యూడ్గా మాట్లాడుతుంది. అదేమనంటే గొంతు పెద్ద చేసి అరిచేస్తే అవతల వాడిది తప్పైపోతుంది అనుకుంటుంది. కానీ రీతు నిన్న బాగా ఇచ్చింది అనమాట. అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు కదా అని అన్నది. ఓ నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా అని అంటుంది అనమాట. అందరినీ చూసి ఎవరో తనను చూసి అందరూ భయపడిపోతున్నారనే ఒక ఇమాజినేషన్లో ఓవర్ యాటిట్యూడ్తో ఓవర్ బలుపుతో ఉంటుంది దివ్య అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో నిన్న గేమ్ కూడా అంతే, తన గేమ్ కాదు అది, సుమన్ గేమ్. సుమన్ వర్సెస్ సంజన. సో టవర్ కట్టాలి ప్లస్ అది స్ట్రైట్గా ఉండాలి. అందులో క్లియర్గా కళ్ళున్న ప్రతి ఏదోకి కనిపిస్తుంది అది సంజన కరెక్ట్గా చేసిందని. కానీ తను ఒకరికి సపోర్ట్ చేయాలనుకుందంటే అది తప్పైనా సరే రైట్ చేసేసి నందిని పందిని చేసేద్దాం అన్న ఉద్దేశంతో అరుస్తూ ఉంటుంది గొంతు వేసుకొని. అంతకుముందు మన మాధురి విషయంలో కూడా అలానే చేసింది. సో